ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం మండల కేంద్రమైన బట్టిప్రోలు అద్దేపల్లి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అత్యంత కోలాహలంగా నిర్వహించారు. స్థానిక రథం సెంటర్లోని కళావేదికలో మహిళా సంఘం ఆధ్వర్యంలో పలు ఆటల పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం పలు ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం విశిష్ట సేవలు నిర్వహించిన వారిని శాలువాలతో, పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాలను మహిళా సంఘం గౌరవ అధ్యక్షురాలు తూనుగుంట్ల లక్ష్మీ పార్వతి, సంఘం అధ్యక్షురాలు తూనుగుంట్ల నాగ సుధారాణి తదితర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఆగాలి దీంట్లో వీడియో ఉపాధ్యక్షురాలు సుధారాణి గారు కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహిస్తున్నారు. దానికి నేను సన్మానం చేయలేదు. భగవద్గీతలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి నాగశైలేశ్వరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరు సత్కారం చేయలేదు. చెప్పండి ఈ పక్కన
చాలా అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం చాలా సాంప్రదాయంగా మేము ఇది మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఈసారి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ గివ్ టు గెయిన్ అని పెట్టారు. అంటే దాని అర్థం ప్రభుత్వము, సమాజం, అన్ని సంస్థలు మహిళా ప్రతిభకు, హక్కులకు, నాయకత్వానికి విలువలు ఇచ్చి ముందుకు నడపాలని, వారి చేయుత వాళ్ళకు అవసరమని, ఆ విధంగా మహిళలకు న్యాయం జరగాలని, అన్ని రంగాల్లో ముందుకు రావాలని దాని ఉద్దేశం. స్త్రీ అంటే శక్తి స్వరూపిణి. అన్ని రంగాల్లో విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, వ్యాపార, రాజకీయ అన్ని రంగాల్లో చాలా ప్రతిభ చూపిస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ అనే ఒక కూడా నిరూపించారు మహిళలు ఉండి. ఒక రంగం ఏంటండి, అన్ని రంగాల్లో ముందంజ వేస్తోంది. ఇంకా దాంతోపాటు హెల్త్, న్యూట్రిషన్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి స్త్రీలందరూ ముందుకు రావాలని మా కోరిక. మా బట్టిప్రోలు గ్రామ మహిళలందరూ ఆ పందాలోనే ఉన్నారు, అందరూ సహకరిస్తున్నారు. ఇది ఆర్యవైశ్య మహిళా సంఘం నిర్వహించుకున్న మహిళా దినోత్సవ వేడుకలండి. ఇక్కడ అందరం ఒకరికి ఒకరంగా ఉంటున్నాము, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. తత్ర రంగమ్యతే దేవత తత్ర రంగమ్యతే దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు ఉంటారు అని చెప్తారు. శ్రీమద్ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోద ఉత్తర తత్ర శ్రీవిధి యోగూరి వాణీతి మతి మమ. ఎక్కడైతే భగవద్గీత చదువుతుంటారో, ఎక్కడైతే భగవద్గీత పారాయణం చేయబడుతుందో అక్కడ శ్రీకృష్ణుడు, అర్జునుడు సదా విజయాన్ని చేకూరుస్తారు. అలాగే భగవద్గీతను అందరూ కూడా పారాయణం చేయాలండి. అందరూ కనీసం రోజుకొక అధ్యాయం చొప్పునైనా పారాయణం చేయండి. 2 శ్లోకాలైనా సరే పిల్లలకి నేర్పించండి. దీనివల్ల ఎంతో భగవద్గీత ఎప్పటి నుంచో ద్వాపర యుగం నుంచి మనకి వచ్చిందండి. భగవద్గీత ఎంతో పుణ్యాలను ఎంతోమంది ద్వారా మనకు కాపాడబడి అందించబడినటువంటి అటువంటి భగవద్గీతను కాపాడి మనం ముందు తరాల వాళ్ళకు కూడా అందించవలసిన బాధ్యత మనకు ఎంతో ఉన్నది. అందులో మహిళలు ప్రముఖంగా ప్రముఖంగా ప్రముఖ స్థానం వహిస్తారు. ఎందుకంటే తల్లి మాటలు పిల్లలు అందరూ కూడా చెవి